షలోం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనము. రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 18. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, యాజ్ ఫార్ యాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, లివ్ ఎట్ పీస్ విత్ ఎవ్రీవన్. మనతో మంచిగాను సఖ్యతగాను ఉన్నవారి పట్ల సద్భావము కలిగి ఉండటం ఎంతో సులభం. మరి శత్రువులను సైతం ప్రేమించాలంటే, వారి కొరకు ప్రార్థించాలంటే నిశ్చయమైనటువంటి భక్తి జీవితం అత్యంత ఆవశ్యకం. వేరెవర్ అండ్ వెనెవర్ ఇట్ ఈస్ పాసిబుల్, గాడ్ ఎక్స్పెక్ట్ అస్ టు బి పీస్ విత్ ఎవ్రీవన్. ప్రతికూల పరిస్థితుల్లో వ్యతిరేకతల మధ్య దృఢంగా నిలబడటానికి మన శక్తి ఏపాటిది? దేవుని పట్ల విధేయత కలిగి సమాధానమును వెదికి వెంబడించే వారంగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అంటుంది, మీరు ఆశీర్వాదమునకు వారసులవటానికి పిలువబడ్డారు కనుక శపించక దీవించండి అని. అప్పుడు నూరంతలుగా ఫలించేవారుగా ఉంటాం. ఇస్సాకు గెరారులో కరువు ఉన్న సమయంలో విత్తనము వేసి నూరంతల ఫలం పొందినని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. మనమెక్కడ ఉన్నామని కాదు, కానీ మనతో ఎవరున్నారో జ్ఞాపకం ఉంచుకుంటే సమాధానమునకు మనం వారసులమని గ్రహిస్తాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. హల్లెలూయా. దయామయుడైన మా తండ్రి, మీ నుండి పొందిన ప్రేమను సమాధానమును మా జీవితాలలో కనపరచగలిగినటువంటి జీవిత విధానమును అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.